తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామనగర్లో ఉన్న జెడ్పీ హైస్కూల్ నందు చైర్మన్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్గా ఎన్నికైన వారిని మిగతా కమిటీ సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి టీడీపీ సీనియర్ నాయకులు బుచ్చినాయుడు, చైర్మన్ వాసు, వైస్ చైర్మన్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు నేను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా చైర్పర్సన్గా గుణాత్మక విద్యను పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తోటి మెంబర్లకు ధన్యవాదాలు. నా పేరు పి పద్మజ, జెడ్పీహెచ్ఎస్ తారకరామనగర్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 8/8/2024 రోజున పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సక్రమంగా జరిగి అందు 24 మంది సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. అందులో డి శ్రీనివాస్ గారు చైర్మన్ గాను, సి శ్యామల గారు వైస్ చైర్మన్ గాను ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికలు ఎంతో సజావుగా జరిగినాయి. ఇవన్నింటినీ సక్రమంగా జరిపినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరఫున నేను ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాను. ఓకే, నా పేరు ఎన్ వీర గురుప్రసాద్, మా సార్ పేరు ఎస్ భావజాన్. ఇద్దరం కూడా ఈ పాఠశాలలో పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8వ తేదీ ఎస్ఎంసి ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అనుగుణంగా మేము గత వారం నుంచి కూడా ఏ రోజు ఎన్ని గంటలకి అటెండ్ కావాలా అనే విషయాన్ని కూడా పిల్లలకి అందరికి కూడా ఒక స్లిప్స్ ఇచ్చి ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని గంటలకు రావాలా అని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పాఠశాలకు తల్లిదండ్రులు కూడా ప్రతి తరగతి నుంచి కూడా మేము అనుకున్న కోరంకు తగినట్టుగా వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ఉండి ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ కూడా సహకరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి తరగతి నుంచి కూడా పాఠశాల కమిటీ మెంబర్లుగా ఒక ముగ్గురిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు మెంబర్లు కూడా గవర్నమెంట్ ఏ విధమైనటువంటి నామ్స్ ప్రకారం ఎలక్ట్ చేసుకోమని చెప్పిందో అదేవిధంగా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 8 తరగతుల్లో 24 మంది మెంబర్లతో కూడా చైర్మన్ని, వైస్ చైర్మన్ కూడా చాలా ప్రశాంతంగా మెంబర్లందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఎన్నుకున్నారు. దాంట్లో చైర్మన్గా డి శ్రీనివాసులని 9వ తరగతి విద్యార్థిని చందన వాళ్ళ నాన్న, అదేవిధంగా అదే 9వ తరగతిలోనే శ్రావణ్ కుమార్ వాళ్ళ తల్లి సి శ్యామల వైస్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మేమందరం కూడా వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించి మీరు ఇదే విధంగా పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని, మాకు కూడా సహకరించి పాఠశాలకు కావాల్సిన వనరులను కూడా సేకరించుకోవడంలో మీరందరూ మీ వంతు బాధ్యత వహిస్తారని వాళ్ళందరినీ కూడా తెలియజేయడం జరిగింది. ఒకసారి వాళ్ళకి ఆ చైర్మన్కి, వైస్ చైర్మన్కి కూడా ఎన్నికైనందుకు శుభాభినందనలు. మరి ఇది బాధ్యతగా తీసుకోండి, పదవిగా ఆశించబాకండి, బాధ్యతతో పనిచేయని చెప్పిన వాళ్ళకి కూడా విన్నవించడం జరిగింది.
నా పేరు డి శ్రీనివాసులు. ఈ తారక రామారావు గవర్నమెంట్ స్కూల్కి నేను చైర్మన్గా ఎన్నుకున్న తోటి నెంబర్లకి కృతజ్ఞత తెలుపుతూ పాఠశాలకు ఎటువంటి అభివృద్ధి పనులకు పాటుపడుతున్నానని నేను నా వంతు సాయం చేస్తున్నాను. ఎల్లవేళలా ఉపాధ్యాయులకు సహకరించి ఈ చైర్మన్ పదవికి న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను. పిల్లలకి నన్ను ఎన్నుకున్న పిల్లలకి తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా సోదరులకి నమస్కారాలు. ఈరోజు ఇక్కడ తారక రామారావు నగర్లో కరకంబాడి పంచాయతీలో స్కూలు ఎలక్షన్ వచ్చింది. చైర్మన్